ఒకసారి చూడు. A cell can supply currents of 1 amperes and 0.5 amperes, resistance of 2.5 ohms and 10 ohms respectively. The internal resistance of the cell is. ఇలాంటి క్వశ్చన్ ఆవిడ నెక్స్ట్ ఎంసెట్కి కానీ ఇచ్చాడు. ఇది డైరెక్ట్గా మీకు ఇంటర్నల్ రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా తెలిస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా మీరు చేసేస్తారు. అది కూడా విత్ ఇన్ 20 సెకండ్స్లో. 20 సెకండ్స్ చాలు ఈ ఆన్సర్ చేయడానికి. అండ్ ఈ క్వశ్చన్ అయితే మీకు 2022లో 4th July సెషన్ 1లో ఇచ్చాడు. ఇప్పుడు కెమిస్ట్రీ చూద్దాం. ఇక్కడ అడగండి, విచ్ క్వాంటమ్ నెంబర్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది షేప్ ఆఫ్ అన్ ఆర్బిటాల్ అంట. డైరెక్ట్ క్వశ్చన్ యాస్టీస్ దింపేశాడు. స్పిన్ క్వాంటమ్ నెంబర్ అజిముతలా లేకపోతే మ్యాగ్నెటికా ప్రిన్సిపల్? ఆబ్వియస్లీ అజిముతల్, అందరికీ తెలిసింది. డైరెక్ట్ క్వశ్చన్, కాన్సెప్ట్ వస్తే ఈజీగా చేసేయచ్చు. ఇదైతే 4th July సెషన్ 2లో అడిగాడు. రీసెంట్గా అయితే ఒక బ్రో నన్ను కమెంట్స్లో అడిగాడు, అన్న నాకు ఇంకా 1.5 month టైం ఉంది ఎంసెట్ రాయడానికి, నేనేం ప్రిపేర్ అవ్వలేదు కానీ నాకు డీసెంట్ ర్యాంక్ రావాలని 30K లోపు ర్యాంక్ కావాలని అడిగాడు. మనకే కాదు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మందికి కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎంసెట్ 1.5 month ఉంది, అయినా కూడా ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకంటే మంచి ప్లాన్ దొరకట్లేదు, ఎలా స్టార్ట్ చేయాలి అర్థం అవ్వట్లేదు. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తారు కానీ మధ్యలో ఆగిపోతారు. ఎందుకంటే ప్రాపర్ ప్లాన్ లేకపోవడం వల్ల. ఎందుకంటే మన ఎంసెట్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి కొన్ని చాప్టర్స్ నుంచి చాలా ఈజీగా అడుగుతాడు. చెప్తున్నాను కదా, డైరెక్ట్గా అడిగేస్తారు క్వశ్చన్స్ అనేవి. అవి చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. కానీ మనం ఏం చేస్తాం, కష్టమైన స్టార్ట్ చేస్తాం. సో అవి స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే కాన్సెప్ట్స్ కనెక్టివిటీ ఉండదు. ఆ లింక్ మిస్ అవ్వడం వల్ల ఏంటంటే చిరాకు వస్తుంది. సమ్ ఎలా సాల్వ్ చేయాలో మనకు అర్థం కాదు. సో డిమోటివేట్ అయిపోయి సో మీరు ఆ మిస్టేక్స్ ఏవి చేయకుండా ఉండడానికే నేను మీకు పర్ఫెక్ట్ ప్లాన్ తీసుకొస్తున్నాను. అండ్ ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. మీకు 70 to 80 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో, ఆల్సో ఈజీ చాప్టర్స్ నుంచి చెప్తున్నా, మీకు ఈజీ చాప్టర్స్ నుంచి హై వెయిటేజ్ తోటి ఎలాగ మీరు తెచ్చుకోవాలి అని నేను చూపిస్తాను. నేను ఏం చేశానంటే అన్ని చాప్టర్స్ కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని వాటిలో నుంచి ఏ చాప్టర్స్ నుంచి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి ఈజీగా అడుగుతున్నారు అండ్ ఎక్కువ అడుగుతున్నారు అనే బేసిస్ మీద నేను ఏదంటే మీకు చాప్టర్స్ డివైడ్ చేసా, ఈజీ చాప్టర్స్ టు హై వెయిటేజ్ అనేది. సో ఇప్పుడు మీకు చెప్తాను మ్యాథ్స్లో ఏమున్నాయి, ఫిజిక్స్లో ఏమున్నాయి, కెమిస్ట్రీలో ఏమున్నాయి అని చెప్పేసి. అండ్ మ్యాథ్స్కి అయితే ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వండి, మీరు ఈజీగా ఎక్కువ స్కోర్ చేయొచ్చు. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో మనం ఫస్ట్ అయితే మ్యాథ్స్కి చూసుకుందాం. మ్యాథ్స్కి ఈజీ చాప్టర్స్ మేము ఏం చేయాలి మాకు మంచి స్కోర్ రావడానికి. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే వెంటనే సిలబస్ వెయిటేజ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు వెయిటేజ్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో మనం ఫస్ట్ చూసుకుంటే బైనామియల్ థియరం పక్కా చేయండి. ఎందుకంటే ఒక క్వశ్చన్ అనేది డెడ్ ఈజీగా అడుగుతారు మీకైతే. మిగతా 2 questions అనేవి కాస్త నార్మల్గా ఉంటాయి అండ్ కొంచెం హార్డ్గా కూడా ఉండొచ్చు. సో బైనామియల్ థియరం చేయండి. కాంప్లెక్స్ నెంబర్స్ చేయొద్దు. అండ్ డిమారిస్ థియరం చేయండి, ఈజీగానే అడుగుతాడు. ఫంక్షన్స్ చేయండి. ఫంక్షన్స్ చేస్తే మీకు లిమిట్స్ అండ్ ఆల్సో కంటిన్యూటీ కూడా మీకు కవర్ అయిపోతాయి. బికాస్ సేమ్ ఉంటాయి కాస్త కాన్సెప్ట్స్ అనేవి. ఫంక్షన్స్ చేయండి. మీకు నెక్స్ట్ మ్యాట్రిసెస్ పక్కా చేయాలి. మీరు మ్యాట్రిసెస్ ఎలా అడుగుతారంటే క్వశ్చన్స్ A ట్రాన్స్పోజ్ అండ్ అలాగే డిటర్మినెంట్ అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్. మీ టైం తీసుకుంటే మ్యాట్రిసెస్ కాదన్న, బట్ మ్యాట్రిసెస్ చాలా ఈజీ కాన్సెప్ట్స్ నుంచి అడుగుతారు క్వశ్చన్స్ అనేవి. సో మీరు మ్యాట్రిసెస్ పక్కా చేయాలి, అసలు లీవ్ చేయొద్దు, చాయిస్లో అసలు వదలదు దీన్ని. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇది కూడా పక్కా చేయాలి, ఎందుకంటే చాలా ఈజీగా చేయగలిగే కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే మీరు దీనికి ప్రాబ్లం మొత్తం చేయక్కర్లేదు, ఆప్షన్స్ వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. ఆప్షన్స్ వెరిఫికేషన్లోనే మీకు హాఫ్ ఆఫ్ ది సొల్యూషన్ వచ్చేస్తుంది మీకు. నెక్స్ట్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇది కూడా మీరు చెయ్యాలి. అండ్ పర్మిటేషన్ కాంబినేషన్స్ మీరు చేయండి, ఎందుకంటే సింపుల్ ఫార్ములాస్ ఉంటాయి, ఎన్సీఆర్, ఎన్పిఆర్, ఈ ఫార్ములాస్ మీద కూడా వాడు క్వశ్చన్స్ అనేవి అడుగుతారు అప్పుడప్పుడు కూడా. సో మీరు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేయండి. అండ్ ఈ క్వశ్చన్స్కి ఏంటంటే కాస్త గట్టిగా లెంతీగా అడుగుతాడు. లెంత్ ఎక్కువ ఉంది అని చెప్పేసి మీరు టఫ్ అనుకోవద్దు. లెంత్ ఏవైతే ఎక్కువ ఉంటాయో యాక్చువల్గా చెప్పాలంటే అవే చాలా ఈజీగా ఉంటాయి. సో మీరు ఇది కూడా మీరు చేయండి. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ వద్దు, నేను రికమెండ్ చేయను. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ చేయండి, మీకు జస్ట్ అవే అడుగుతాడు. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్, సమ్ ఆఫ్ రూట్స్, ఆ ఫార్ములాస్ అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి, ప్రాక్టీస్ చేయండి గట్టిగా. అప్లికేషన్ డెరివేటివ్స్ రికమెండ్ చేయట్లేదు నేను దీన్ని అయితే ప్రెసెంట్. అండ్ ఇంటిగ్రల్స్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ నుంచి మీకు టోటల్లీ 12 మార్క్స్ వస్తాయి. 2 కలిపి చెప్తున్నా, హై వెయిటేజ్ ఉన్నాయి. బట్ ఇది మీరు చెయ్యాలంటే ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఫార్ములాస్ గట్టిగా నేర్చుకోండి. అండ్ మీరు ఫార్ములాస్ ఎలా నేర్చుకోవాలంటే కాస్త ఒకదానికి ఒక లింక్ అయి ఉంటాయి. సో మీరు అన్ని ఫార్ములాస్ నేర్చుకోవాలంటే మీరు ఫస్ట్ ఆ లింకేజ్ అర్థం చేసుకోవాలి. ఆ లింకేజ్ వస్తే మీకు ఆటోమేటిక్గా ఒక ఫార్ములా నుంచి ఇంకో ఫార్ములా డెరైవ్ చేసుకోవచ్చు. సో మీరు ఇది నేను చాయిస్గా వదలలేను, అలాగని కంప్లీట్గా వదలలేను, కాబట్టి మీరు చేయాలంటే చేయండి, లేకపోతే లేదు. బట్ ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ నుంచి పక్క మీరు ఫార్ములా చదువుకొని వెళ్ళండి. ఫార్ములా చదువుకొని కొన్ని ప్రాబ్లమ్స్ చేయండి. అండ్ ఇఫ్ యూ సీ అబౌట్ దిస్ లిమిట్స్ పక్కా చేయండి. మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు వాడు, x → 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నన్ను అడిగాడు ఆ పేజ్లో అయితే నన్ను. అండ్ సర్కిల్స్ కూడా చేయండి, సేమ్ ఈజీ క్వశ్చన్స్ అడుగుతాడు మిమ్మల్ని, సర్కిల్ ఈక్వేషన్ ఇస్తాడు. ఎలిప్స్, హైపర్బోలా ఇవి మీరు ప్రస్తుతానికి కోనిక్ సెక్షన్ పక్కన పెట్టేద్దాం, అవి ఆప్షనల్గా వదిలేయండి చాయిస్ కింద.
అండ్ లోకస్ అయితే చేయండి, చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాడు వాడైతే. పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేయమని చెప్తాడు. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ వదిలేయండి, అండ్ పారాబోలా వదిలేయండి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ చెయ్యండి, 2 సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చేసి ఆర్తోగోనల్ కాదు చెక్ చేయమని చెప్తాడు. ఇదైతే ఐపీ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. నా ఫేజ్లో అడిగాడు, ఇలా క్వశ్చన్ అడిగాడు. అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ చేయండి, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. అండ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో అయితే మీరు ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే మీరు మోడ్ మీడియన్ చాలా సింపుల్ కాన్సెప్ట్, ఇది పక్కా చేయండి. ప్రాబిలిటీ కూడా పక్కా చేయండి. ఇది బేసికల్లీ మీ థింకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ప్రాబిలిటీ అయితే ఆన్సర్ అనేది ఒక్కోసారి క్వశ్చన్లోనే అడుగుతాడు వాడు, సో పక్కా చేయండి. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇది పక్కా చేయాలి, చాలా ఈజీ కాన్సెప్ట్. అండ్ డైరెక్షన్, కొసైన్స్ అండ్ రేషియోస్ చేయండి, ప్లేన్స్ చేయండి, 3D కోఆర్డినేట్స్ కూడా చేయండి. ఇవంతా ఏంటంటే సింపుల్ ఫార్ములాస్ వస్తే మొత్తం కాన్సెప్ట్ మొత్తం ఈజీగా తగ్గొట్టవచ్చు. అండ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ కూడా చేయండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కూడా మీరు చేయండి. ఇందులో ఏంటంటే ఒక క్వశ్చన్ చాలా ఈజీగా ఇస్తాడు, చెప్తున్నా కదా, చాలా ఈజీగా ఇస్తాడు, ఐపీ లెవెల్లో ఇస్తాడు అనమాట. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, ట్రాన్స్ఫర్మేషన్స్ చేయండి, పక్కా చేయండి. ఫార్ములాస్ వస్తే ట్రిగ్నోమెట్రిక్స్ అనేది అంత ఈజీ, ఐ మీన్ కష్టమేం కాదు, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ వెక్టార్స్ కూడా చేయండి, అడిషనల్ వెక్టార్స్ చేయండి. అండ్ ఈ వెక్టార్స్ కూడా చేయండి. ఇవి ఏంటంటే మోస్ట్లీ యూనిట్ వెక్టార్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఏ బార్ ఇంటూ బి బార్ అవే అడుగుతారు ఒక్కొక్కసారి అయితే. అండ్ మ్యాథ్స్కి అయితే ఇవి మీరు ఇలా చేస్తే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ అనేది కవర్ చేసాం మనం, అండ్ విత్ గుడ్ వెయిటేజ్ తోటి. ఇది సరిపోతుందా అంటే డెఫినెట్లీ నో, ఎందుకంటే మీకు స్టార్టింగ్లో కూడా చెప్పా మ్యాథ్స్కి స్ట్రాటజీ వాడాలని చెప్పేసి, అదేందో ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ సీ దట్. అండ్ యా, మనకి మ్యాథ్స్లో వచ్చేసి ఏంటంటే కాన్సెప్ట్స్ అనేవి చాలా కనెక్టివిటీ ఉంటాయి. సో మనం ఒక కాన్సెప్ట్ చేస్తున్నప్పుడు ఇంకో కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో ఆ కనెక్టివిటీ, ఆ లింకేజ్ ఏదైతే ఉంటుందో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్, స్పీడ్గా సాల్వ్ చేయడానికి. సో అలా చూసుకుంటే చాలామంది ఏం చేస్తారంటే డిమోరిస్ థియరం, బైనామియల్ థియరం, ఆల్జీబ్రా స్టార్ట్ చేస్తారు. కొంతమంది క్యాల్కులస్ స్టార్ట్ చేస్తారు, కొంతమంది కోఆర్డినేట్ జామెట్రీ ఈజీగా ఉంటుందని చెప్పి అది స్టార్ట్ చేస్తారు. బట్ ప్రాబ్లం ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ అయినా, క్యాలిక్యులస్ అయినా, ఆల్జీబ్రా అయినా ఈ ట్రిగ్నోమెట్రీ అనేది ఉంటూనే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ నెంబర్స్లో అయితే I = sin θ అంటాడు, అక్కడ నువ్వు ట్రిగ్నోమెట్రీ వాడుతున్నావు. క్యాలిక్యులస్లో అయితే ఇంటిగ్రల్ ఆఫ్ sin² x + cos² x / sin 2x అంటాడు, అక్కడ వాడుతున్నావు ట్రిగ్నోమెట్రీ అనేది. అండ్ ఆల్సో ఆల్జీబ్రాలో కూడా వాడుతావు. సో నువ్వు చూస్తున్నావు కదా ట్రిగ్నోమెట్రీ అనేది వదలదు, అసలు ఎక్కడైనా వాడాల్సిందే ట్రిగ్నోమెట్రీ. సో నువ్వు ఫస్ట్ ఏంటంటే ట్రిగ్నోమెట్రీ, ఫస్ట్ నువ్వు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చేయి, తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, సింపుల్గా ఉంటుంది. సో నువ్వు ఇలా చేయడం వల్ల ఏంటంటే నీకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ నుంచి 8 మార్క్స్, అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి 3 మార్క్స్. సో ఇక్కడ నీకు 8 మార్క్స్ కవర్ అయిపోతున్నాయి. ఆల్సో నీకు నెక్స్ట్ కాన్సెప్ట్స్ కాస్త బూస్టప్ వస్తుంది, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఇంకా వాడాల్సి వస్తుంది కాబట్టి. సో ఇది అయిపోయాక ఏం చేస్తావంటే గో విత్ క్యాలిక్యులస్. ఫస్ట్ ఫంక్షన్స్ చేసాయి, ఏందన్నా ఫంక్షన్స్ ఆల్జీబ్రా కదా మీరు అడగచ్చు నన్ను. అవును బ్రో, ఆల్జీబ్రాయే, బట్ ఫంక్షన్స్ ఏం చేస్తావంటే ఫస్ట్ చేసే, ఎందుకంటే నువ్వు ఫంక్షన్స్ చేస్తే నీకు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ కాస్త ఈజీ అవుతుంది. సో అందుకే ఫస్ట్ ఫంక్షన్స్ చేసే. ఫంక్షన్స్ నా ఫేజ్లో అయితే ఒక ఫంక్షన్ ఇచ్చేసి ఇది సబ్జెక్టివా బైజెక్టివా అడిగాడు, అంత సింపుల్గా అడిగాడు. సో మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాంటి క్వశ్చన్స్. సో ఫస్ట్ ఫంక్షన్స్ చేసే తర్వాత లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చేస్తావు. తర్వాత చెప్పాయి కదా డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ 12 మార్క్స్. సో నువ్వు ఏం చేస్తావు అంటే వీటికి ఫార్ములాస్ చదివేసి ప్రాక్టీస్ చేయి. ఆ 12 మార్క్స్లో నీకు అట్లీస్ట్ 6 మార్క్స్ అనేవి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, నువ్వు గట్టిగా ఫార్ములాస్ అన్ని నేర్చుకొని అండ్ నువ్వు సాల్వ్ చేయగలిగితే. చెప్తున్నా కదా ఈ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్లో నీకు మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అనేవి నీకు ట్రిగ్నోమెట్రీ బేస్ చేసుకొని ఇస్తారు. అందుకే చెప్పా ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ చేయాలని చెప్పేసి. తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ తెలిసిందే, ఇది అయితే అన్ని కూడా ఒకే మెథడ్లో ఉంటాయి, స్టాండర్డ్ మెథడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే లెట్స్ సీ, నెక్స్ట్ మీరైతే కోఆర్డినేట్ జామెట్రీ చేయండి. ఈజీ చాప్టర్ కదా, ఎందుకంటే ఇప్పుడు దాకా ట్రిగ్నోమెట్రీ క్యాల్కులేట్ చేశారు, కాస్త హార్డ్ అనిపిస్తాయి. ఇది చేయడం వల్ల ఏంటంటే మీరు డిమోటివేట్ అవ్వరు, చాలా ఈజీగా అనిపిస్తాయి. అండ్ ఆల్సో ఇది చేయాల్సింది, ఎందుకంటే కనెక్టివిటీ వైజ్ వెళ్తున్నాం మనం. ఫస్ట్ మీరు 2D జామెట్రీ చేస్తారు, లోకస్ చేస్తారు, ఈజీగా ఉంటుంది. స్ట్రైట్ లైన్స్ చేస్తారు, హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్, అవన్నీ కవర్ చేయండి కాన్సెప్ట్స్ అనేవి. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ చేస్తారు. ఇది సీ అబౌట్ ది 3D జామెట్రీ, 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్ చేస్తారు, ప్లేన్స్ చేస్తారు, డైరెక్షన్ కొసైన్స్, డైరెక్షన్ రేషియోస్ చేస్తారు. ఇవి కూడా సింపుల్ కాన్సెప్ట్స్, ఇవన్నీ మీకు ఎక్కువ టైం పట్టవు చేయడానికి. ఇది నెక్స్ట్ కోనిక్ సెక్షన్స్. కోనిక్ సెక్షన్స్లో అయితే మీరు సర్కిల్స్ చేయండి, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ చేయండి. నా ఫేస్లో అయితే 2 సర్కిల్స్ ఇచ్చాడు, ఆ ఆర్తోగోనల్ కాస్త చెక్ చేయమని చెప్పాడు, అంతే. అదైతే ఐపీ లెవెల్ క్వశ్చన్, నేను షాక్ అయిపోయా ఆ క్వశ్చన్ చూసి. కోనిక్ సెక్షన్లో నేను హైపర్బోలా, ఎలిప్స్, ఈ పారాబోలా కవర్ చేయలేదు, ఎందుకంటే తక్కువ వెయిటేజ్ ఉంది. అండ్ ఆల్సో కాస్త టిపికల్గా అడగచ్చు క్వశ్చన్స్ అనేవి, సో కవర్ చేయలేదు. మీకు టైం ఉంటే చేయండి, లేకపోతే లేదు. బట్ ఫస్ట్ కోనిక్ సెక్షన్లో మాత్రం సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ చేయడం మర్చిపోతుంది.
అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆల్జీబ్రా, హై వెయిటేజ్ ఉన్న చాప్టర్ అనమాట, ఐ మీన్ కాన్సెప్ట్. ఆల్జీబ్రా పక్కా చేయాలి మీరు. ఫస్ట్ మ్యాట్రిక్స్ చేయండి, పక్కా చేయాలి, ఇది అసలు మర్చిపోతుంది. మ్యాట్రిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేయండి. పార్షియల్ ఫంక్షన్స్, యా ఇది సింపులే, ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోండి. థియరీ ఆఫ్ ఈక్వేషన్ ఇది సేమే. బైనామియల్ థీరం, డిమోరిస్ థీరం, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ వెరీ సింపుల్, మీన్ మోడ్ అది ఉంటుంది. ప్రాబిలిటీ, యా వెరీ లాజికల్ థింకింగ్. ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబుల్ డిస్ట్రిబ్యూషన్ ఇది ఇంకా సింపుల్, టేబుల్స్ మీద అన్నీ ఉంటాయి. అండ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ కూడా చేయండి, ఇందులో ఎక్కువ మనం ఫార్ములాస్ వాడతాం. ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్, ఇందులో ఏంటంటే నా ఫేస్లో 2 వెక్టార్లు ఇచ్చేసాడు, వాట్ ఈస్ ది డాట్ ప్రొడక్ట్ని అడిగాడు, వాట్ ఈస్ ది యూనిట్ వెక్టర్ అని అడిగాడు. అంత సింపుల్గా అడుగుతారు ఒకసారి. సో అందుకే ఆల్జీబ్రాలో ఇవన్నీ చేసేయండి. సో అలాగా మీరు ఆర్డర్ వైజ్ వెళ్ళారని చెప్పాను అనుకోండి, మీరు మీ ప్రిపరేషన్లో మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా చేస్తారు. అండ్ ఆల్సో మీ అక్యురసీ ఉంటుంది కదా, అది ఇంప్రూవ్ అవుతుంది ఎగ్జామ్ టైంలో. సో ఈ ఆర్డర్లో వెళ్ళిపోండి అబ్బా. అండ్ ఆల్సో క్లియర్గా చెప్తాను కదా, సో మన ఫీజుకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం ఫిజిక్స్ గురించి చూద్దాం. అండ్ యా ఫిజిక్స్లో ఫస్ట్ థియరీ కొన్ని ఉంటాయి సబ్జెక్ట్స్, అవి మీరు పక్కా చేయాల్సిందే. నేను అసలు చెప్తున్నా కదా, పక్కా మీరు చేయాల్సిందే. మొత్తం థియరీ బేస్డ్ అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ యాటమ్స్ చేయండి, కమ్యూనికేషన్ సిస్టమ్స్ చేయండి, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ చేయండి, అండ్ కైనెటిక్ థియరీ చేయండి. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ చేయండి, మోషన్ ఇన్ ఏ ప్లేన్ చేయండి, స్ట్రైట్ లైన్ చేయండి, న్యూక్లియర్ చేయండి, ఫిజికల్ వరల్డ్ చేయండి, వెరీ సింపుల్. సెమీ కండక్టర్ డివైజెస్ కూడా చేయండి. అండ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ కూడా చేయాలి. థర్మోడైనమిక్స్ చేయండి, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చేయండి. యా ఇవి చేయండి మీరు టోటల్లీ. ఇవి చేస్తే మీకు ఎన్ని కవర్ అవుతాయి టోటల్లీ? 1 + 1 2 3 and 4 6 then 8 9 10 then 11 12 14 and 17, యా 18 మార్క్స్ కవర్ అవుతున్నాయి ఫిజిక్స్ మీరు చేస్తే. 18 మార్క్స్ అనేవి మీకు ఇక్కడ కవర్ అయిపోతున్నాయి మీకు. సో ఈ 18లో మీరు 18 రావాలని లేదు. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 18 మీరు చాప్టర్స్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ చేశారు, మీకు 12 మార్క్స్ వచ్చి అనుకుందాం, లేకపోతే 10 మార్క్స్ వచ్చి అనుకుందాం. సో మిగతా 30 క్వశ్చన్స్కి ఏంటంటే ఏవో చీట్ కోడ్స్ అప్లై చేసో ఏదోలా ఆప్షన్స్ వెరిఫై చేసుకోనో మీరు ఆన్సర్ చేశారు. సో అక్కడ మీకు 5 మార్క్స్ యాడ్ అయిపోయాయి. సో అలా చూసుకున్నాం మీకు అట్లీస్ట్ కష్టపడితే 15 మార్క్స్ అనేవి గట్టిగా ఖచ్చితంగా వస్తాయి మీకు. 15 మార్క్స్ ఫిజిక్స్లో మనకి ఇది సరిపోతుంది 15 మార్క్స్ అనేది. సో నో లెట్స్ గో ఫర్ ది కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీకి చూడాల్సిన సమయం వచ్చేసింది కాబట్టి లెట్స్ సీ ఫర్ కెమిస్ట్రీ. చెప్తున్నా కదా, కెమిస్ట్రీ చాలా స్కోరింగ్ సబ్జెక్టు, అస్సలు కెమిస్ట్రీ నెగ్లెక్ట్ చేయొద్దు చెప్తున్నాను. అండ్ నాకైతే కెమిస్ట్రీలో కాస్త గట్టిగా వచ్చాయి మార్క్స్ అనేవి. సో కెమిస్ట్రీ వదలొద్దు. ఇఫ్ యు సీ హియర్ అటామిక్ స్ట్రక్చర్ చేయండి, బయోమాలిక్యూల్స్ చేయాలి మీరు ఖచ్చితంగా. అండ్ దిస్ కెమికల్ బాండింగ్ కూడా చేయండి. నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం వద్దు, ప్రెజెంట్ వదిలేయండి. కెమిస్ట్రీ ఎవ్రీడే లైఫ్ పక్కా చేయాలి, చాలా సింపుల్ ఇది. అండ్ ఇఫ్ యు సీ దిస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇది కూడా చేయాలి మీరు. అండ్ యా ఈ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కూడా మీరు చేయాలి, చాలా సింపుల్ ఉంటుంది. అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ వద్దు, అసలు ప్రాబ్లమ్స్ గట్టిగా ఇస్తాడు. మెటలర్జీ చేయండి, మెటలర్జీ కూడా సింపుల్గా జనరల్గా వస్తాయి క్వశ్చన్స్ అనేవి. హాలో ఆల్కిన్స్ హాలో ఏరియన్స్ కూడా చేయండి. అండ్ హైడ్రోజన్ అండ్ కాంపౌండ్స్ కూడా చేయండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ వచ్చేసింది. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ వదిలేద్దాం అనుకుంటారు, పోయే మార్క్స్ అని చెప్పేసి. అది నువ్వు చేసే మిస్టేక్ అవ్వకూడదు. ఎందుకంటే నేను అలాగే అనుకున్నాను ఆ ఫేజ్లో, ఆర్గానిక్ కెమిస్ట్రీ మన వల్ల కాదురా, ఆ ఫార్ములాలు ఆ ఈక్వేషన్లు మన వల్ల కాదని చెప్పేసి వదిలేసారు. బట్ మా సార్ చెప్పారు ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్నిటికంటే చాలా ఈజీ అని చెప్పేసి. యా ఫిజికల్ కెమిస్ట్రీ కన్నా అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కన్నా ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఈజీ అని చెప్పారు. సో నాకు కూడా ఓకే చేద్దామని చెప్పి చేశా. నువ్వు ఎలా స్టార్ట్ చేయాలంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఫస్ట్ బేసిక్స్ని స్టార్ట్ చేయి. అంటే ఒక మాలిక్యులర్ స్ట్రక్చర్ నీకు ఇస్తే ఐయుపిఎస్సి నేమింగ్ నామిన్క్లేచర్ యూజ్ చేసి నువ్వు నేమింగ్ ఇవ్వగలవా? సో నువ్వు ఐయుపిఎస్సి నుంచి ఆర్గానిక్ కాంపౌండ్స్ లైక్ ఆల్కహాల్స్, ఫీనాల్స్, ఈథర్స్, ఫంక్షనల్ గ్రూప్స్ అక్కడి వరకు వెళ్ళు. అలా చేయడం వల్ల ఏంటంటే నీకు బేసిక్స్ నుంచి చేస్తే నీకు ఖచ్చితంగా చాలా యూజ్ అవుతుంది చెప్తున్నా, ట్రస్ట్ మీ. నాకైతే ఆర్గానిక్ కెమిస్ట్రీలో నా ఫేజ్లో ఉన్నప్పుడు 8 క్వశ్చన్స్ వచ్చాయి. అందులో నేను అరౌండ్ 5 to 6 కరెక్ట్గా అటెంప్ట్ చేశా. అంత ఈజీ ఉంటుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ. అండ్ నెక్స్ట్ మోర్ ఫర్దర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇది వద్దులేండి. అండ్ యా పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఈ ఎస్పీడిఎఫ్ అస్సలు వదలద్దు. అన్నీ కూడా ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి కదా, వాటిలో నుంచి వస్తాయి. లేదంటే మన స్టేట్ బోర్డ్ బుక్స్ ఉంటాయి కదా, ఏపీఎన్టీఎస్వి, అందులో నుంచి వస్తుంటాయి. సో అది వదలద్దు. పాలిమర్స్ పక్కా చేయండి, సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు. పీవీసీ స్ట్రక్చర్ ఇచ్చేసి ఇది పీవీసీయా కాదా అడుగుతాడు, బేక్లైటా కాదా, అలాగా. సాలిడ్ స్టేట్ కూడా చెయ్యండి, మీకు లాటిస్ ఇస్తాడు. అండ్ దీని కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అని అడుగుతాడు, చాలా సింపుల్ ఉంటుంది. సొల్యూషన్స్ యా చేయండి, లేకపోతే లేదు. లైక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి,
సో ఇది మీరు ఆప్షనల్గా తీసుకోండి, బట్ చేయండి వీలైతే. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ వద్దులేండి, ఇది వదిలేద్దాం. స్టైకియోమెట్రీ కూడా వద్దు, కాస్త టైం ఎక్కువ తీసుకుంటుంది ఇది, ఆ రియాక్షన్ బ్యాలెన్స్ చేయడం లెఫ్ట్ రైట్. సర్ఫేస్ కెమిస్ట్రీ చేయండి, ఒక క్వశ్చన్ ఈజీగా వస్తుంది కాబట్టి చేయాలి మీరు. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ చేయండి, చాలా ఈజీ ఇది. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. థర్మోడైనమిక్స్ చేయాల్సింది, ఎలాగైనా చేయండి. సో ఇదన్నమాట కెమిస్ట్రీలో మీరు చేయాల్సినవి ఇవి. సో మనమైతే కెమిస్ట్రీలో టోటల్లీ మనం ఈ చాప్టర్స్ చేస్తే మనకి 31 మార్క్స్ అనేవి కవర్ అవుతాయి అనమాట. 31 మార్క్స్. ఓకే, 31 మార్క్స్ ఎందుకులే, 20 మార్క్స్ వస్తాయి అనుకుందాం. 20 మార్క్స్ పక్కా వస్తాయి. 31 వెయిటేజ్ ఉన్న కాన్సెప్ట్ చేస్తున్నామంటే 20 మార్క్స్ ఎందుకు రావండి చెప్పండి, ఖచ్చితంగా వస్తాయి. అండ్ మీరు ఒక మిగతా క్వశ్చన్స్కి ఏవో ట్రిక్స్ అప్లై చేసినా, లక్ బాగున్నా కూడా ఖచ్చితంగా ఒక 5 మార్క్స్ యాడ్ అవ్వవా, ఖచ్చితంగా ఒక 5 మార్క్స్ యాడ్ అవుతాయి కదా. సో ఆ 5 మార్క్స్ యాడ్ అవుతాయి అనుకుందాం. సో మీకు టోటల్లీ ఎంత వస్తాయి, కెమిస్ట్రీ నుంచే 25 వస్తాయి. ఇప్పుడు అర్థమైంది ఎందుకన్నాను కెమిస్ట్రీ స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పేసి. సో కెమిస్ట్రీ 25 వస్తాయి. ఇందాక ఫిజిక్స్ ఎంత అనుకున్నాం, ఫిజిక్స్ 15 అనుకున్నాం, ఇవన్నీ. సో ఫిజిక్స్ 15, మ్యాథ్స్ ఎంత 40 అనుకుందాం. మనం 40 అనుకోలేదు, 50 అనుకున్నాం, బట్ 40 అనుకుందాం, తక్కువ తీసుకుందాం. సో ఎంత అవుతుంది భయ్య, ఈ 3 యాడ్ చేస్తే నీకు ఎంత అవుతుంది చెప్పు ఒకసారి, ఎంత అవుతుంది చెప్పండి. 80 అయిపోతుంది. 80 మార్క్స్ నీకు వచ్చాయి అప్పుడే. అది కూడా నేను ఇంకా కొన్ని యాడ్ చేయలే. ఇదేంది ఇది, మ్యాథ్స్ 10 మార్క్స్ తీసేసా. నీకు 80 వస్తుందంటే నీకు ఆబ్వియస్లీ 10K లోపు ర్యాంక్ వచ్చేసింది కదా. నీకు 10K లోపు ర్యాంక్ వచ్చేసినట్టే. ఒకవేళ నీ లక్ బాగా షిఫ్ట్ గట్టిగా పడిపోయింది, అప్పుడు నీకు ఎంత -20 చేసుకో. నీకు 80 మార్క్స్లో 20 మార్క్స్ తీసే, వర్స్ట్ కేసు ఇదైనా తీసే పర్లేదు, 20 మార్క్స్ తీసే, నీకు 60 మార్క్స్ వచ్చాయి. చెప్తున్నా, 60 మార్క్స్ వస్తే పక్కా 30K లోపు ర్యాంక్ వస్తుంది, రాసి పెట్టుకో. సో ఇదన్నమాట. నీకైతే టార్గెట్ నేను 80 మార్క్స్కి ఇచ్చా, 80 to 90 మార్క్స్కి ఇచ్చే టార్గెట్. నీకు అందులో 60 వచ్చినా కూడా సేఫ్ జోన్లో ఉంటావు. సో అదన్నమాట ఇవాళ వీడియో. సో నా ఫ్రెండ్ చేసేస్తున్నాడు, నేను ఇంకా స్టార్ట్ చేయలే అని అనుకుంటే డోంట్ వరీ, ఇప్పుడు స్టార్ట్ చేయి. ఈ వీడియో చూసావు కదా, ఇప్పుడు స్టార్ట్ చేయి. నీకు మంచి ప్లాన్ ఇచ్చాను, ఆ ఆర్డర్లో వెళ్ళు. నీకు అన్నీ ఇచ్చినవి ఈజీ చాప్టర్స్ ఇచ్చా, మోస్ట్లీ హార్డ్ అన్నీ పక్కన పెట్టేసా. సో నువ్వు ఈజీగా చాప్టర్స్ అన్నీ పెట్టుకొని చేస్తూ వెళ్ళిపో. అండ్ నీకు పీవైక్యూస్ కావాలంటే ఇందాక బుక్స్లో చూపించాయి కదా, ఆ పీడిఎఫ్స్ నేను మీకు తయారు చేసి పెడతాను మా టెలిగ్రామ్ ఛానల్లో. సో జాయిన్ అయిపో, అండ్ ఆ పీడిఎఫ్స్ ప్రీవైక్యూస్ చెయ్యి, నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండు, నేను పెడుతూ ఉంటా. ఓకేనా? సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే, అండ్ మంచి ర్యాంక్ కొట్టు. అండ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి విల్ డూ ఇట్ అన్నా అని చెప్పేసి, నాకు కాస్త హ్యాపీగా ఉంటుంది మీకోసం ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్, అండ్ థ్యాంక్ యూ.